జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది. ఉగాది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పేరు కొంచెం కృష్ణుని అని ఏమిటా పిల్లలు, ఏమిటా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు బ్రహ్మచారి కదా అంటారు. అలా అప్పుడు కలిగిన పిల్లలే 60 పేర్లు. ప్రకృతిలో మార్పులను బట్టే మన పండగలన్నీ ఉంటాయి. అలా ప్లాన్డ్గా, అంటే మనం ప్రకృతితో పాటు నడవాలి. సో ఇప్పుడు ఉగాది రోజు మనకి ప్రత్యేకంగా ఏ దేవుని పూజించి? మనకు ఒక నమ్మకం ఏంటంటే, మనం ఉగాది నాడు ఏం చేస్తామో జిందగీ నమీలేగా దోబారా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ఎంత విశిష్టమైనదో మనకు అందరికి తెలిసిన విషయమే. ఉగాది గురించి మనతో పాటు ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి అనేసి రాధా మనోహర్ దాస్ గురూజీ గారు అయితే ఉన్నారు. మనం ఈ ఉగాది గురించి కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. హరే కృష్ణమ్మ. ఉగాది మన పూర్వకాలం నుంచి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో వీటి గురించి మా ప్రేక్షకుల కోసం చెప్తారా గురూజీ? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణమ్మ. ఇప్పుడు రాబోయే ఇంకొద్ది రోజుల్లో చాలా దగ్గరికి వచ్చాం. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పేరు కొంచెం అంటే ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. కరనామ సంవత్సరం, విరోధి నామ సంవత్సరం, ఇలా 60 కదా. ఈ పేర్లు ఎలా వచ్చినాయి, ఈ తెలుగు పేర్లు, దీని గురించి మనం విన్నది చెప్పుకున్నాక విషయంలోకి వెళ్దాం. ఓకే. మనం అందరం విష్ణుమాయ ఎవరు తెలుసుకోలేరు అంటాం కదా. పెద్దలు చెప్పగా విన్నది. నారదులు వారు కృష్ణ భగవానుతో పాటు అలా ఎక్కడికో వెళ్తే, స్వామి నీ మాయ గురించి చెప్తారు, ఏమిటి అసలు ఇది, కృష్ణమాయ విష్ణుమాయ అంటుంటారు, ఏమిటది అంటే, చెప్తాను కొంచెం మంచినీళ్ళు తీసుకురా ఎక్కడికన్నా వెళ్ళి అంటారు. అంటే వెళ్తారు. నారదులు వారు వెళ్ళి ఆ మంచినీళ్ళు ఒక బావి దగ్గర ఒక ఆమె నీళ్ళు తోడుతుంటే నీళ్ళు కావాలని అడుగుతాడు. ఆమె చాలా బాగుంటే మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. మా అయ్యని అడుగు అంటుంది ఆవిడ. అదేదో ఒక అడవి ప్రాంతం లాంటిది. అలా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. సంతానం అలా కలుగుతూ ఉంటారు. వాళ్ళు పడుకుంటారు. నిద్రపోతుంటే నీళ్ళు మంచానికి తగులుతాయి. నీళ్ళు వచ్చినాయే, ఏదో వరద ఏదో వచ్చేసి నీళ్ళు వచ్చేసింది. అందరూ ఏడుస్తుంటారు. గబగబా ఈ పిల్లలు నారదుని పట్టుకుని నాన్న 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 అంటూ ఉంటారు. ఓ పిల్లోడు ఎక్కడ, ఓ పిల్లోడు ఎక్కడ, ఓ పిల్లోడు సంకలో, ఇంకో పిల్లోడు సంకలో. ఈ వరద నీళ్ళు కళ్ళ ముందే పిల్లలు కొట్టుకుపోతుంటారు. అయ్యో అయ్యో పిల్లవాడు అనుకుంటూ ఉంటాడు. ఈయన ఇలా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడే, అయ్యో 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 అనుకునేటప్పుడు కృష్ణుని అని ఏమిటా పిల్లలు, ఏమిటా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు బ్రహ్మచారి కదా అంటారు. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏంటి అడిగారు కదా, క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు? ఉగాది గురించి. కృష్ణమాయ అంటే ఏంటని అడిగారు. అదే అంత క్షణకాలంలో అంతా ఇంత వ్యవస్థ అయిపోయింది. అలా అప్పుడు కలిగిన పిల్లలే 60 పేర్లు అంటారు. మనం చదివింది విన్నది. అయితే మీరు చెప్పారు ప్రశ్నలోనే సమాధానం ఉంది. యుగ ఆది యుగం, ఈ సృష్టి మనం బ్రహ్మ సృష్టిలో మనం ఉన్నాం.
కానీ బ్రహ్మను కూడా సృష్టించినటువంటి వాడు విష్ణువు. మనం చూస్తాం ఆయన నాభికమలంలోంచి వచ్చాడు. మనం భాగవతం ఇతర గ్రంథాలు చదివినా విన్నా మనకు అర్థమవుతుంది. ఈ యుగాది యుగ ప్రారంభం. మనం ఇక్కడ కలియుగంలో యుగం అంటే సంవత్సర ప్రారంభం. ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి? జనవరిలో చేసుకోవాలిగా అని ఒక ప్రశ్న ఉదయిస్తే, ఇప్పుడు పంటలు వచ్చే కాలం, పంటలన్నీ వచ్చి సుఖంగా ఉండే కాలం, చిగుర్లు వేసే కాలం, ప్రకృతిలో మార్పులు స్పష్టంగా కనబడేటువంటి సమయం, ప్రారంభం కదా. అందువలన ప్రకృతిలో మార్పులను బట్టే మన పండగలన్నీ ఉంటాయి. కాబట్టి గమనించండి, ఇప్పుడు మొన్న ధనుర్మాసం అయింది 2 నెలల క్రితం, చలికాలం. అప్పుడు ప్రసాదం ఏం పెట్టారు? రంగడే దైవం, పొంగలే ప్రసాదం. అవునా? ఆ పొంగల్లో ఏం వేస్తారు? వేడి వేడి పొంగల్ మిరియాలు వేస్తారు. ఎందుకలా? శీతాకాలం, వేడి కోసం. శీతాకాలం దగ్గులు అవి ఉంటాయి, అలా ఆరోగ్యం. అవునా? అవునా? అలాగే రేపు శ్రీరామనవమి వస్తుంది, అప్పుడు వడపప్పు పానకం. అప్పుడు వేడి కదా, చలువుకి. అన్నీ మన కోసమే అన్నమాట. అలా ప్లాన్డ్గా, అంటే మనం ప్రకృతితో పాటు నడవాలి. అది మన ఉద్దేశం, ప్రకృతిని పాడు చేయకుండా. కాబట్టి ఉగాది, అందుకే చూడండి మన ఉగాది పచ్చడిలోనే బోల్డ్ అంతా. ఇప్పుడు మీరు నారద మునీశ్వరుడిది కథ చెప్పారు కదా గురూజీ, ఇప్పుడు ఆ కథకి ఇప్పుడు ఉగాది పచ్చడికి అసలు సంబంధం ఏంటి? పచ్చడి టాపిక్ కాదు, ఉగాది ఈ 60 సంవత్సరాలు ఉద్దేశించి ఆ కథ. అవును. అంటే ఉగాది పచ్చడి విషయం ఏంటంటే, ఉగాది పచ్చడి 6 రుచులు, 6 రుచులు కదా. తీపి, పొగరు, పులుపు, చేదు, ఇలా జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. అందరూ మనని మెచ్చుకునే వాళ్ళే ఉండరు, అందరూ తిట్టే వాళ్ళే ఉండరు, అన్నీ వస్తాయి. అన్నిటినీ నువ్వు ఎదుర్కో, ఫేస్ చేయి, అన్నిటినీ స్వీకరించు, డిస్టర్బ్ అవ్వకు. ప్రకృతి ఎప్పుడు ఒకలాగే లేదు కదా. మనం హుద్ హుద్ అని విన్నామా, ఒక తుఫాను. అలాగే 93లో కోనసీమలో బీభత్సమైన తుఫాను వచ్చింది, ఎన్ని ఇళ్ళు కూలిపోయినాయి. 93 నా బాగా గుర్తు. అలాగే దివిసీమ, అంటే మీకు ఉదాహరణ చెప్తూ, ఇవన్నీ మనమేమి దేవుడు దండం పెట్టి కోరుకోంగా. అలాగే వరదలు, అలాగే భూకంపాలు. కచ్ గుజరాత్లో భూకంపం గుర్తుందా మీకు? అప్పుడు ఒక 2000 చిల్లర 25 ఏళ్ల క్రితం. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ వస్తుంటాయి. డిజాస్టర్స్ అన్నమాట ఇవన్నీ. వీటిని అన్నిటినీ మనం తట్టుకుని, అలాగే జీవితంలో కూడా మొన్న మనం పాపం ఎవరో తల్లి 2 పిల్లలు వెళ్ళే రైలు కింద దూకేశారు. ఎందుకలా? ఒక కష్టం రాని, ఒక అవమానం రాని, నువ్వు ఉంటే అది వెళ్తుంది, కానీ నువ్వు వెళ్ళిపోతే జీవితానికి లక్ష్యం కదా. కాబట్టి మనిషి పండితుడు కాకపోవచ్చు, ధనికుడు కాకపోవచ్చు, లేదా ఒక గొప్ప స్థాయి ఉండకపోవచ్చు, కానీ అతను జీవించి ఉంటే అవన్నీ పొందొచ్చు. ఎప్పటికైనా ఏదో అంటారే బల్చు అంటే బతుకుంటే బల్సాగు తినే ఏదో అంటారు అట్లా. అందువల్ల ఈ ఫేస్ చేయాలి. ఉగాది మనకి ఏం చెప్తుందంటే, జీవితంలో చాలా వస్తాయి, అన్నిసార్లు తీయగా ఉండదు, అన్నిసార్లు చేదుగాను ఉండదు, అన్నిసార్లు పులుపుగా కూడా ఉండదు. యాక్సెప్ట్. సో ఇప్పుడు ఉగాది రోజు మనకి ప్రత్యేకంగా ఏ దేవుని పూజించాలి, ఇలా కొంతమందికి డౌట్స్ వస్తుంటుంది, దాని గురించి ఏం చెప్తారు? మంచిదే, కానీ మనకు ఒక నమ్మకం ఏంటంటే, మనం ఉగాది నాడు ఏం చేస్తామో అదే సంవత్సరం అంతా చేస్తామని ఒక నమ్మకం. అవును, తెలుగు వారికి స్పెషల్ గా ఎక్కువ సెంటిమెంట్. దీన్ని గుడి పడ్వా అంటారు మరాఠీలో, అలాగే ఓణం అంటారు. ఒక్కొక్క సమయం మారుతుంటుంది ఒక్కొక్కరికి. కొన్నిసార్లు ఏ పేరు అయినప్పటికీ కూడా మన ప్రధాన ఉద్దేశం అంతర్ముఖం కావడం. ఎప్పుడు బయటే చూస్తుంటాం కదా, హాయ్ హాయ్ అంటుంటాం, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడుతుంటాం. ఇంకెప్పుడు ఏవో అయితే నగలో, లేకపోతే శనగలో, లేకపోతే పగలో
వీటి మధ్యలో ఉంటాం, ఏదో మేడ కారు ఏవో ఈ వస్తువుల మీద వీటి మీద ఉంటాం. అలా కాకుండా ఉగాది నాడు నూతన వస్త్రధారణ, తలంటి పోసుకోవడం, అమ్ముండి నలుగు పెడితే అవన్నీ భాగ్యం. ఆ రోజున చాలా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే నది ఉండే ఊళ్ళో ఉన్నారు ఎవరైనా, నదికి వెళ్ళండి. ఎప్పుడు గదిలోనే ఉంటేలే, ఆ రోజు నదికి వెళ్తే ఆ విశాలమైన నది, ఆ పారే నీటిలో స్నానం చాలా మంచిది. అలాగే దేవాలయానికి వెళ్ళడం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవాలయంలోనే ఉన్నాం. ప్రణామం చేస్తే, స్వామికి దర్శనం చేస్తే ఎంత బలంగా ఉంటుంది, అసలు మనసుకి ఎంత ఊరటగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. అది పొందాలి. అలా పొందితే ఏమవుతుందంటే రేపొద్దున ఏదైనా కష్టం వస్తుందా, ఈ ఆనందం అనేది స్టోర్ అయ్యి ఉంటే ఆ అవమానమో దుఃఖమో ఇబ్బందో మనం ఫేస్ చేయగలుగుతాం. నువ్వు లోపల డ్రై ఉన్నావు, లోపల ఎండిపోయి ఉంటే ఒక అగ్గిపుల్లు ఇస్తే తగిలిపిడిపోతుంది. అలా చిన్న మాటకి చూస్తుంటాం కదా పిల్లలు, ఎన్నో వినలేనివి ఎన్నో ఉంటాయి. మాస్టర్ ఏదో అన్నారని, అమ్మ ఏదో అందని, నాన్న ఏదో అన్నారని, స్నేహితులు ఏదో అన్నారని ఎక్కడెక్కడ దూకేయడాలు, ఇవన్నీ వింటుంటాం కదా. హిందీలో మాట ఏంటి? జిందగీ నమీలేగా దోబారా. మళ్ళీ వస్తుందా? మేము చిన్నప్పుడు విన్నాం, ఒక జేసుదాస్ ఉన్నారు కదా, వారి పాట అయ్యప్పది. జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండడానికి, ఇంకొకరికి ఉపకారం చేయడానికి ప్రయత్నించాలి. ఉగాది నాడు కొత్త పనులు చేయాలి, మంచి పనులు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. అంటే ఆ రోజు భగవద్గీత మొదలు పెట్టారు, గుడ్ సైన్. ఆ రోజు నుంచి పూర్తి తెలుగులోనే మాట్లాడాలనుకున్నారు, శుభ సూచకం. ఆ రోజు గుడికి వెళ్ళారు, ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మీ ఛానల్ ద్వారా మన తెలుగు తల్లులు అందరూ ఇంటి ముందు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఇంటి ముందు రాస్తే బాగుంటుంది. 31 డిసెంబర్ కాకుండా ఇవాళ రాస్తే, అదే రేపు 18 రాత్రి రాస్తే బాగుంటుంది.